ఓ పక్కన మొన్న కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ రేషన్ బియ్యం గురించి ఫుల్ ప్లెడ్జ్డ్గా విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్, అదే సందర్భంలో ఇంకో పక్కన మొన్న మధ్యన ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఇవాళ మరి కాసేపట్లో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. దాదాపు క్రిందసారి అయితే గంటన్నర పాటు భేటీ అయ్యారు. అప్పట్లో అనిత మీద వ్యాఖ్యలు చేసిన తర్వాతన భేటీ అవ్వడం, ఆ తర్వాత తన రూటు మార్చడం చూసాం. ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో కలిసి వచ్చారు. అవన్నీ నియోజకవర్గాలకు సంబంధించి తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలే ప్రధానం. అందులో నాగబాబుకి రాజ్యసభ సభ్యత్వం, లేకపోతే నాగబాబుకు చిరంజీవికో మంత్రి పదవి లాంటిది ప్రచారం జరిగిన అదేం లేదని నాగబాబు తేల్చి చెప్పడం, అది ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదని నాగబాబు తేల్చి చెప్పడంతో అక్కడ ఒక ప్రచారం ఆగిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి రేషన్ వ్యవహారం మీదకి వెళ్ళటం, అక్కడ సీరియస్గా స్పందించడం. ఇప్పుడు వీళ్ళిద్దరి భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారు? ఇంకోటి, ఇంకా మిగతా నామినేటెడ్ పదవుల గురించి కూడా ఏమైనా నిర్ణయాలు ఉంటాయా? క్రిందసారి నామినేటెడ్ పదవులు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాతనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి 9, 10 పదవులు కూడా లభించినాయి. కాబట్టి ఈ దఫా ఏం జరుగుతుందో చూడాలి.